బాగు చేసే క్రమంలో మేముంటే దాన్ని డైవర్ట్ చేస్తున్నారు అని వాళ్ళ మీద ఏదో ఒకటి తిట్టేయడం సహజంగా ఇందులో జగన్ తిట్టడానికి ఏముంటది? ఎదురుగానే ముఖం మీద చెప్తుంటే అయ్యో పేటీఎం వాళ్ళందరూ పోస్ట్ పెట్టబట్టి అని చెప్తారు. రేపు పొద్దున మీరు చూస్తా జగన్ చెప్తే టీజీ భరత్ అడుగుతాడా? జగన్ చెప్తే కిరణ్ రాయలు అడుగుతాడా? బయటకు వచ్చి అందరూ జగన్ చెప్తే చేస్తారు. అవన్నీ మనకు అనవసరం. ఇక్కడ మనం ఏం మాట్లాడతామో అదే మనకు ముఖ్యం. ఆ ముక్కనేసేసి వాళ్ళు రెచ్చగొట్టబట్టినది అంతా జరిగింది. కానీ మేము ఎవరేం చేయాలి అన్నది ముందు అసలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి బయటికి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాం. అనవసరపు సోషల్ మీడియా పోస్టులతో రెచ్చగొట్టి రాష్ట్ర విభజనకి ఆ జగన్ ట్రాప్లో పడద్దు, సైకోల్ ట్రాప్లో పడద్దు అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇది ఒక రకంగా అయితే అంటే దీంట్లో మన చేతికి మట్టి అంటుకోకుండా జగన్ మీదకు తొయ్యాలనుకుంటే, అలా కాదు అనుకుంటే బాధ్యతాయుతంగా అయితే గనక సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఇదంతా కూటమిగా మేము కూర్చుని నిర్ణయం తీసుకుంటాం. అనవసరంగా దీని మీద ఎవరు మాట్లాడద్దు. ఇది రైట్ చేసినటువంటి వాళ్ళందరికీ మేము క్లియర్గా చెప్పాం. ముందు మా సంకల్పం రాష్ట్రాన్ని అర్జెంటుగా దాన్ని ఏమంటారు 2047 వైపుకి పరుగులు పెట్టించే ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూటమిగా ఇంటర్నల్గా తీసుకునే నిర్ణయాల గురించి బహిరంగ చర్చ చెయ్యొద్దని తేల్చి చెప్తున్నాం. ఇదంతా మాట్లాడించిన దాని వెనకాల ఎవరి ఉద్దేశం ఏమీ లేదు. వాళ్ళు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పారు, అది ఎక్కడతో క్లోజ్. ఇది మా పార్టీల వైఖరి కాదు, కూటమి వైఖరి కాదు అని